ఈరోజు కథ పేరు గాజులు. ఈ గాజులు కథని రచించిన వారు ఆలూరి విజయలక్ష్మి గారు. ఈ కథని పుస్తకం ప్రత్యేకంలో 1979/9/1 ప్రచురితం చేశారు. గాజులు. గంగ గుండెల్లోని ఆశల్లాగే అందంగా, ఆకర్షణీయంగా ఉన్న గాజుల్ని ఒక్కో రకం విడదీసి అట్టపెట్టెల్లో సర్దుతోంది. సన్నజాజిల్లా సన్నగా, నాజూగ్గా ఉన్న ఆమె ప్రేళ్ల నుండి దృష్టిని ముఖం మీదకి మరల్చితే తెలుపు, పసుపు కలిసిన రంగు, స్వచ్ఛంగా, అమాయకంగా ఉన్న కళ్ళు, ఆ కళ్ళలోని కాంతి, కలలు, సొగసైన ముక్కు, రోజా రంగు పెదాలు, ముత్యాల సౌరుల్లాంటి పలువరస, నవ్వితే ఎంతటి వారి గుండెల్ని జల్లుమనిపించగల ఆకర్షణ గంగలో ఉన్నాయి. లేచి అట్టపెట్టెల్ని ప్యాకేజీ చెక్కలతో చేసిన షెల్ఫ్లో పెడుతోంది. తన కోసమని ప్రత్యేకంగా తెచ్చుకున్న గాజుల్ని రెండు చేతులకి తొడుక్కొని చేతుల్ని అటు ఇటు తిప్పి వాటి మెరుపులకు, గలగల స్వరాలకు పులకరించిపోయింది గంగ. వాటి మధుర మంజులమైన సవ్వడిలో ఆమెకు మంగళ తూర్యారావాలు, గుడిగంటల చప్పుళ్ళు వినిపించాయి. వాటి మెరుపుల్లో రంగడి ముఖం అస్పష్టంగా కనిపించి సిగ్గుపడిపోయింది. వచ్చే వైశాఖంలో ప్రేమసూత్రంతో 3 ముళ్ళు వేసి, మల్లెల తలంబ్రాలు పోసి, కోరికల పారాణి పూసి, ఆశల పల్లెకీలో ఊరేగేస్తానన్నాడు. మన పెళ్లికి కోయిలలు పాటలు పాడతాయి, నెమళ్ళు నాట్యం చేస్తాయి, నక్షత్రాలు అమృతాక్షతలు చల్లుతాయి, చిరుగాలి మంత్రాలు చదువుతుంది, వెన్నెల పందిరి వేస్తుంది, నీ నవ్వులు విందులు చేస్తాయి అన్నాడు. పూర్తిగా అర్థం కాకపోయినా అవన్నీ గుర్తొచ్చి గంగ మేను గగుర్పొడిచింది. నెమ్మదిగా ఒక్కొక్క గాజు తీసి పెట్టెలో పెడుతోంది. ఇప్పుడే వేసుకుంటే మాసిపోతాయి, చిట్లిపోతాయి. రేపు పెళ్ళనగా కమ్మని సంగీతం లాంటి రంగడి మాటలను వింటూ ముందుకు చాచిన తన చేతులకి అతని అందమైన ఈ గాజుల్ని తొడుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. గంగా! ఆ పిలుపు గంగని సుందర స్వప్నాల్లో నుంచి వాస్తవంలోకి విసిరేసింది. ఏంటే పిల్ల అట్ట ఉన్నావు? మా రంగణ్ణి తలుచుకుని కలలు కంటున్నావా? మేనత్త గంగని మేలమాడింది. ఓ అత్త! అందంగా సిగ్గుపడింది గంగ. అంత సిగ్గెందుకే గంగా? అయ్యయ్యో, ఆ బొగ్గులేంటే అంతెర్రబడ్డాయి? మేనత్త మాటలకి మరీ సిగ్గుపడిపోయి ఆ ఎరుపు తుడుచుకుంటే పోతుందన్నట్లుగా పయటి చెంగుతో బొగ్గల్ని గట్టిగా తుడుచుకుంది. గుండెల్లో మమకారం, బొగ్గల్లో ఎరుపు తుడుచుకుంటే పోతాయంటే ఎరిదానా? గంగ తన సిగ్గుని, తత్తరపాటును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ మౌనంగా గాజుల్ని పెట్టెలో పెడుతోంది. గంగ మేనత్త సత్తెమ్మ శివరాత్రి సంబరం కోసం అలంకరిస్తున్న చుట్టుప్రక్కల షాపుల్ని చూస్తోంది. అత్తా, రాజమండ్రి వెళ్ళి కొత్త రకం గాజులు తెచ్చాను, చూస్తావా? ఉత్సాహంగా అడిగింది గంగ. చూపించే! సత్తెమ్మ పరధ్యానంగా జవాబిచ్చింది. రంగురంగుల రకరకాల గాజుల్ని చూపించింది గంగ. అత్తా, నీ చేతులకి 4 గాజులేత్తాను, నీ చేతులిట్టయ్యి. పచ్చ గాజుల్ని, ఎర్ర గాజుల్ని అత్త చేతికి తొడుగుతూ ఆలోచనల్లో మునిగిపోయింది గంగ. తండ్రి గోపన్న మంచాన పడ్డాక ఈ 4 ఏళ్ల నుండి గాజుల వ్యాపారాన్ని గంగే చూస్తోంది. గంగ వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టాక కాస్త 2 పూటలా కడుపు నింపుకోగలుగుతున్నారు. కడుపు నిండడం మొదలుపెట్టాక గంగ చిన్ని గుండెలో ఒక కోరిక మొలకెత్తి అది క్రమేపీ మహావృక్షమైంది. రంగుడి తల మీద తను తలంబ్రాలు పోసేటప్పటికీ జిగ్ జిగ్ మనే గాజులు ఆ చేతికో డజను, ఈ చేతికో డజను వేసుకుని వాటికిరువైపులా మిలమిలలాడే బంగారు గాజులేసుకోవాలి.
గంగ కోరిక తెలుసుకున్న రంగడు తనకొచ్చే కొద్దిపాటి జీతాన్ని జాగ్రత్తగా మిగిల్చి పెళ్లి నాటికి ఒక జాత గాజులు చేయిస్తా అన్నాడు. మరో జత తను చేయించుకోవాలి. అందుకోసం కడుపు కట్టుకొని పైసా పైసా కూడబెట్టి ఆ డబ్బుతో ఎన్నో రకాల అందమైన గాజుల్ని కొన్నది. వాటన్నిటినీ వేలాది జనం సందర్శించే శివరాత్రి తీర్థంలో అమ్మి ఆ డబ్బుతో బంగారపు గాజులను చేయించుకోవాలని కలలు కంటోంది. గాజులు కొనుక్కోవడానికి వచ్చిన ప్రతి చేతి వెంక బంగారపు గాజులు ఉన్నాయో లేవో, ఉంటే ఏ డిజైన్ గాజులున్నాయోనని చూస్తోంది. గంగా, అత్త రెండు చేతులకి గాలికేసి నాలుగేసి ఎర్రగాజులు పచ్చగాజులు తొడిగి తదేకంగా వాటి వంక చూస్తున్న గంగ ఉలిక్కిపడింది. అత్త, బాగున్నాయి కదా గాజులు? సంతోషంగా అత్త వంక చూచింది గంగ. నీ బంగారపు చేతులతో తొడిగితే బాగోకేం చేస్తాయే? మురిపంగా మేనకోడలి వంక చూస్తూ తన చేతుల్ని ఉన్న గాజుల్ని గలగలలాడించి సంబరపడిపోతున్న గంగ తలను ప్రేమగా నిమిరింది. గంగా, నిన్ను సోత్తంటే నువ్వు పుట్టక ముందే నేనొక కొడుకుని కంటే నువ్వు నా ఇంటే కాలు పెట్టేదానివి గందా. కనకమ్మ ఇల్లు బదులుగా నా ఇల్లే కళకళలాడేది గందా అనుకుంటానే. పిల్లలకు నోచుకొని అత్త గుండెల్లో గూడు కట్టుకున్న బాధ నెరిగిన గంగ అత్త వంక జాలిగా చూచింది. అత్త, పిల్లల కోసం నువ్వు మనూరి సోములోరికి మొక్కుకోలేదా? అమాయకంగా అత్తను అడిగింది గంగ. మనూరి సోములోరా పక్కపక్క నవ్వింది సత్తెమ్మ. ఓసే గంగ, మనలాంటోళ్ళు చదువు సందులు లేనాళ్ళు సరే, అంతంత చదువులు చదువుకున్న బాబులు అమ్మలు అంతంత డబ్బులున్న మహారాజులు ఈ సోములోరి దర్శనం చేసుకుంటానికి అంత దూరం నుంచి ఎందుకు వస్తారో తెలీదు. ఏ బాబో చెప్పినట్టుగా ఈ ప్రజలంతా గొర్రె మందలు. వీళ్ళ బుర్రలో ఉంది మట్టి. లేకపోతే ఎవడన్నా తిండి తిప్పులు లేనోడు ఈ సోములార్లా బలుసుంటాడా? 2 రోజులు తిండి తిప్పలేకపోతేనే శ్వాసొచ్చి పడిపోతామే. తోటకూర కాడల్లాగా ఊగులాడతామే. క్రమేపీ ఆవేశం చేటు చేసుకుంది సత్యమ స్వరంలో. అదేంటత్తా, ఆయన దేవుడు. ఆయన తపస్సు చేస్తాడు కాబట్టి ఆయన ఒళ్ళట్టా ఉంది. ఆయనకి మనకి సాపత్యం ఏంటి? ఆశ్చర్యంగా అడిగింది గంగ. ఛ! ఊరుకోయే. ఆయనకి మనకి సాపత్యం లేదంటావా? నిజమేనే, మనం మంచోళ్ళం, మోసం తెలియనోళ్ళం. ఆయన ఒట్టి బూటకపు సన్నాసి. ఆ సన్నాసికి ఆరతిచ్చి భజనలు చేసి దేవుణ్ణి చేసి ప్రజల్ని మోసం చేసే ఆ పెద్దోళ్ళంతా మరి దొంగ సన్నాసులు. ఆ దొంగ సన్నాసుల ఆటల్ని సాగనిస్తున్న ప్రభుత్వం వాళ్ళు చదువుకున్న మూర్ఖులు, మరి ఘరానా దొంగలు. ఈ దొంగల గుంపు మాయలో పడి ఎర్రెత్తిపోయి పూజలు చేత్తన్నారు ఈ పిచ్చి సన్నాసులంతా. సత్యమ్మ ధోరణి గంగకు వింతగా ఉంది. అత్త, మరి పేదోళ్ళంతా ఆయన్ని దేవుడని మొక్కుతున్నారు గందా? సందేహంగా అడిగింది గంగ. ఒసే గంగ, మన కడుపులు కొట్టి మేడలు కట్టే ఈ బాబులు ఇలాంటి దొంగ సన్నాసులందరికీ గుడులు కట్టి తీర్థాలు చేయడానికి ముందుకొత్తన్నారంటే ఊరికే వత్తన్నారనుకుంటున్నావా? లేదే తల్లి, లేదు. ప్రజల్ని ఎంత మూరకంగా తయారు చేస్తే, ఎంత గొర్రెల మందల్ని చేస్తే ఆళ్ళకంత లాభం. పిచ్చి సన్నాసులు బత్తిలో పడి ఆ మైకుల్లో ఉంటే గాని, మంచి చెడు ఆలోచించకుండా ఉంటే గాని ఆళ్ల పని సులభం కాదు. గాజుల్ని సర్దటం సంగతి మర్చిపోయి విభ్రాంతిగా అత్త ముఖం వంక చూస్తోంది గంగ. ఇదంతా ఉన్నోడు లేనోడిని దోపిడీ చేయడానికి పన్ని పన్నాగం. చదువుకున్నోడు చదువుకోనోడిని ఆ చీకటిలోనే ఉంచే ప్రయత్నం. అత్త, నీకియన్నీ ఎవరు చెప్పారు? గంగ ప్రశ్న విని వాస్తవంలోకి వచ్చిన సత్యమ్మ తన ఆవేశానికి సిగ్గుపడింది. అన్నారం కొడుకు కోటి లేడంటే ఆడు సల్లమాటేళ అన్నాలు తిన్నాక కూర్చోబెట్టి ఏటేటో చదివి చెప్తా ఉంటాడు. ఆలోచిస్తే ఆడు చెప్పేయి నిజమేననిపిత్తాయే. సత్యమ్మ చెప్తూ ఉండగానే 10 మంది పెద్ద మనుషులు వచ్చారు.
ఏ అమ్మాయి, మగోళ్ళు ఎవరు లేరా? వాళ్ళలో ఒకతడు అడిగాడు. ఎందుకయ్య గారు? ఇది నా కొట్టే, బెదురుగా చూసింది గంగ. నీ కొట్టు ఇక్కడి నుంచి లేపేయాలే, మొరటుగా చెప్పాడు ఒకతను. నా కొట్టుని లేపేయడమేమిటయ్య గారు? ఎప్పుడు నా కొట్టిక్కడే గందా ఉండేది. ఇప్పుడెందుకు లేపేయాలి? బాణం వదలబోతున్న వేటగాడి వంక చూస్తున్న లేడీలా ఉంది గంగ. శివరాత్రి నాడు కార్లు నిలపడానికి కొట్లన్నిటిని ఖాళీ చేయిస్తున్నావు. నువ్వు ఖాళీ చేయాలి. అదేంటయ్య గారు? నా కొట్టుకెళ్ళే వాళ్లకు ఇక్కడుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు అర్ధాంతరాన కొట్టు లేపేయమంటే నేనెక్కడ పెట్టుకోను బాబ్బాబ్బా! మీకు పుణ్యం ఉంటుంది. నన్ను వదిలేయండి అంది గంగ బేలగా చూస్తూ. ఏంటి? చెప్తుంటే నీకు కాదు, నోరు మూసుకుని చెప్పినట్టు విను, కర్కశంగా ఆజ్ఞాపించాడొకతను. దాంతో గంగకు తిక్కరేగింది. ఆహా, నేను అసలు తీయను. ఎవడి కారులో నిలపడానికి మా వ్యాపారం పోగొట్టుకోవాలనా? అంది గంగ మొండిగా. ఏయ్, చూడ్డానికి అమాయకంగా ఉన్నావు గాని ప్లేడర్లాగా వాదిస్తున్నావే? మరో ఆసామి హేళనగా చూశాడు. ఎవడి కారులో నిలపడానిక? ఏంట పొగరు? అన్నాడు మరొకడతను. అబే, పొగరు కాదండి, అదొట్టి ఎర్రి బాగుల్ది. ఆ ఊరతను మిగతా బయటి వాళ్ళ ట్రస్టీల తాలూకు మనుషులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. తీ తీ తీ, గాజులన్నీ సర్ది నెత్తినెట్టుకో, మర్యాదగా చెప్తుంటే విను, అదిలించాడు ఒకతను. ఏంట అయ్యగారు, ఇందాకట నేను చూస్తున్నాను, మీ పెద్ద మనుషులు అరస ఆడపిల్లగందా వెనక మదిక్కు లేదని అక్కు పచ్చిగందా అని కనికరమైనా లేకుండా అట్ట పశువుని చీత్కారం చేసినట్టు చేస్తున్నారేంటి? సత్యమ ముందుకొచ్చింది. ఈ సత్తరక్క ఎవత్తి? ఒక బలిసిన మనిషి జోకేశాడు. మిగిలిన వాళ్ళంతా ఆ హాస్యానికి పకపకా నవ్వారు. ఆ నవ్వులకి సత్తమ్మ వంటికి కారం రాసుకున్నట్టయింది. ఏటి, నేను సత్తరకాయనా? అవును, నాకు డబ్బుతో కొవ్వెక్కితే నేను పెద్ద మనిషిలాగా కనిపిద్దును. పెద్ద మనుషులంతా ఒకరి ముఖలొకరు చూసుకున్నారు. ఆ క్షణం సత్యమ్మ మాటలు వాళ్ళ అహం మీద పెద్ద దెబ్బ కొట్టాయి. నువ్వెవత్తివే అసలు? ఒక బొంగు మీసాలతను క్రూరంగా సత్యమ్మ వంక చూశాడు. సత్యమ్మ హృదయం భగభగలాడింది. తీవ్రమైన అవమానం సత్యమ్మ నరనాన్ని వణికించింది. తరతరాలుగా నివురు కప్పబడిన అగ్నిపర్వతం ఒక్కసారి బ్రద్దలయ్యింది. కళ్ళు చింతనిప్పుల్లాగా అయ్యాయి. పళ్ళు పటపటలాడాయి. గుప్పిళ్ళు ముగిసుకున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు కాత్త. నువ్విచ్చే కోకల కోసం, నగల కోసం, పాపిట్టి తిండి కోసం నీ పెంపుడు కుక్క కంటే కనాకట్టంగా నువ్వెన్ని తిట్టినా నీ కాళ్ళకాడు పడండి, నీ పెళ్ళాని కాదు నేను. ఎవత్తివే అంటే నువ్వెవడివి అంటాను, జాగ్రత్త. బొంగ మీసాలకి తల తీసేసినట్లయింది. నీకు డబ్బుంటే నీకు గొప్ప, నాకేం గొప్ప? మళ్ళీ అందుకుంది సత్యమ్మ. ఏం కూసావే? రంకులేస్తూ సత్తమ్మ మీదకొచ్చాడు. ఏ ఏహెహ, ఆగవయ్యా, పెద్ద మగోడివి, బయలుదేరావు. పురుగును విదిలించేసినట్లు విదిలించేసింది సత్తమ్మ. మిగతా వాళ్ళంతా సెగలు పొగలు క్రొక్కుతూ సత్తమ్మ వంక చూస్తున్నారు. గంగ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తోంది. అత్త, అత్త, సత్యమ్మని వారించిపోయింది గంగ. అంతలో మీసాల సత్యమ్మ మీదకు రానే వచ్చాడు. నీ పొగరొణిగిస్తా చూడు. సన్నగా శలాకలా ఉన్న సత్యమ్మ మెరుపులా పక్కకు తప్పుకొని తన మీదకు వచ్చిన మీసాలు చెంప చెళ్ళుమనిపించింది. నలుగురు మనుషులు పట్టి ఆపినా వినకుండా సత్యమ్మ మీదకు మదగజంలా లంఘిస్తున్నాడు మీసాలు. సత్యమ్మ చేత్తో చేసే యుద్ధం తక్కువైనా నోటితో బాగా యుద్ధం చేస్తోంది. అప్పటికే చుట్టుపక్కల షాపుల వాళ్ళు, దారిన పోయేవాళ్ళు ప్రోగిపడిపోయి 2 వర్గాలుగా విడిపోయి బలాబలాలు తేల్చేసుకోవాలనే ఊపులోకి వచ్చేశారు. గంగ పాలిపోయిన ముఖంతో తన పెళ్లి గాజుల్ని అపురూపంగా గుండెలకు హత్తుకుని ప్రతిమలా నిలబడింది. కనురెప్పపాటులో ఆ ప్రదేశమంతా కేకలతో, తిట్లతో రణరంగంగా మారి ఒకరి మీదకొకరు ఆవేశంగా దూకుతున్నారు. సత్యమ్మ గబగబా గంగ దగ్గరకొచ్చింది. గంగా, ఈ ఉదరపుచ్చపురోళ్ళు ఇంతగా తెగిస్తారనుకోలేదే. కొట్టి మీద పడి చత్తారో ఏంటో అంటూనే ఉంది సత్యమ్మ.
ఉంగమీసాలు అతని సహచరులు సత్యమ్మని వెంబడించి కొట్లోకెక్కి చెక్కల షెల్ఫుల్ని ఒక్క తోపు తోశారు. 1000 గాజు కొండలొక్కసారి పగిలినట్లు గాజులన్నీ ముక్కలయ్యాయి. ఒకడు గంగ జబ్బపుచ్చుకుని లాగడంతో గంగ చేతుల్లో ఉన్న గాజులు క్రిందికి దొర్లి పగిలిపోయాయి. ఆ గాజుల గుట్ట చూశాక కాని వాళ్ళ ఆవేశాలు చల్లారలేదు. చెదిరిపోయిన వాళ్ళు చెదిరిపోగా మిగిలిన వాళ్ళు చలనం లేనట్లు గంగ వంక, పగిలిపోయిన గాజుల వంక చూస్తున్నారు. సత్యమ్మ ఆ గుట్ట దగ్గర కుప్పలా కూలిపోయింది. గంగా, నీ కట్టా చిత్తాన్నంతా పొట్టను పెట్టుకున్నారు ఈ దొంగ సచ్చినోళ్ళు. పెద్దోళ్ళ కారులు నిలపటానికొచ్చి నీ నోటికాడ కూడు దుమ్ములో కలిపారే తల్లి. గంగా, ఇదంతా నా మూలాన్నే జరిగిందని నీ తిట్టకే. నిన్ను పేడ పురుగు కంటే ఈనంగా చూస్తుంటే నా కడుపు మండిపోయింది. నీకు అన్యాయం చేస్తంటే చూడలేక నోరిప్పానే. ఇంత పని జరుగుతుందనుకోలేదే అమ్మా. గంగా, పైనున్న దేవుడు ఊళ్ళో ఉన్న సోములోరు నీకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తారంటే బుగ్గిలో కలిపిపోయిన నీ సొమ్ము నీకిప్పిస్తారంటే. హృదయ విదారకంగా ఏడుస్తోంది సత్తెమ్మ. ముక్కలు ముక్కలైన తన పెళ్లి గాజుల్ని పదిలంగా దోసిట్లోకి తీసుకొని రెప్ప వేయకుండా చూస్తోంది గంగ. గంగ కళ్ళ నుండి ఒక్కొక్క నీటి బిందువు రక్తపు చుక్కల్లాగా గాజు ముక్కల మీదకి రాలుతున్నాయి.